గన్నవరం శాసనసభ్యులు మా అన్నగారు గన్ని వీరాంజనేయులు గారికి, ఉమ్మడి నియోజకవర్గ మండల అధ్యక్షులకు, అలాగే తెలుగుదేశం ప్రజా ప్రతినిధులకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం కుటుంబ సభ్యుల సమావేశంలో నన్ను ఆహ్వానించి నన్ను ఆయన పక్కన కూర్చోబెట్టుకుని మా వారికి ఉన్న సందేశాలని తీర్చాలని ఆయన మేము నిన్న మాట్లాడుకోవడం జరిగింది. 100% ఏదంటే నేను ముందు ఒక మాట చెప్పి తర్వాత చెప్తాను. ఈ కార్యక్రమంలో నేను ఎమ్మెల్యే కాదు నెగ్గిన మా అన్నగారు గన్ని ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఆయనకి ప్రతి గ్రామంలో ప్రతి మారుమూల గ్రామంలో కూడా ఆయనకి పూర్తి అవగాహన ఉంది. దాన్ని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచాలన్నా ఏదన్నా చేయాలన్నా ఆయన సలహాలు సూచనలతోనే నేను కూడా చేయగలను. ఎందుకంటే ఉన్న వాస్తవం ఏదైతే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారో అదే విధంగా ఆయన ఆదేశాల మేరకు నేను కూడా అదే పని చేస్తాం. అలాగే ఎంతో కష్టపడి 20 సంవత్సరాల నుంచి ఈ పార్టీని కుటుంబాన్ని కూడా వదిలేసి ఆఫీసులు కష్టపడి శాస్త్ర స్థాయిలో ఎవరికి లేని పరిస్థితుల్లో, ఎందుకంటే ఆ రోజున ఎన్నం రాజేశ్వరి గారు ఓడిపోగా మళ్ళీ ఇక్కడికి వచ్చిన దాఖలాల్లో మీరందరూ కూడా అది గుర్తు చేసుకోవాలి ఆంజనేయులు గారి గురించి. ఎందుకంటే మేము కూడా మీకు మళ్ళీ ఒకటి చెప్తున్నాము. మా నాన్నగారు ఎప్పుడైతే 1983లో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి మన ప్రజల ప్రయోజనాలకు రాష్ట్ర అభివృద్ధికి కంకణం కట్టారో ఆ రోజు నుంచి మా నాన్నగారు తెలుగుదేశంలో ఈ రోజు కూడా అయితే మేము కూడా తెలుగుదేశంలో ఉన్నాం. కాకపోతే ఇక్కడ చిన్న కారణాల వల్ల నేను జనసేన పార్టీలో చేరడం జరిగింది. అంతే తప్ప మనందరికీ కూడా నేను తెలుగుదేశం కుటుంబ సభ్యుడిని. మీ అందరిలో మొన్నటి వరకు కూడా దీనివల్ల నేను అక్కడ కూర్చున్నాను. ఈ రోజున నన్ను ఇక్కడ కూర్చోబెట్టి నేను చెప్పేదానికి మీరు వచ్చినందుకు మీరందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. దీనికి మీకు ఒకటే ఉదాహరణ చెప్తున్నాను. మా నాయకుడిని ప్యాకేజ్ స్టార్ అన్నారు. ఎవరు ఆయన కొనగలను వెదగవడు. అలాగే ఇక్కడ గన్ని వీరాంజనేయులు గారిని డబ్బులు తీసుకున్న గౌరవాన్ని కూడా ఏదైనా సరే ఇదంతా కూడా ఒక వైఎస్ఆర్సీపీ నియంత్రణ యొక్క ప్రభుత్వంలో ఈ రాక్షస పాలనలో నిన్నటి వరకు కూడా మనం మీరందరూ కూడా నిన్నటితో ఈ రాక్షస పాలన అంతమంది మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అనేది కనిపిస్తుంది. మనకి మన రాష్ట్ర భవిష్యత్తు ఎంత ముఖ్యమో అలాగే మన నియోజకవర్గం యొక్క అభివృద్ధి కూడా అంతే ముఖ్యం. అంతే తప్ప మనల్ని విడదీసి పాలించాలనే నినాదంతో ఈ వైఎస్ఆర్సీపీ అవుతుంది. ఎవరు అన్నా అనకపోయినా వాళ్ళే సృష్టిస్తారు. ఏ కార్యక్రమాన్నైనా మళ్ళీ వాళ్ళే ఏదో చెప్తారు. ఇద్దరు మధ్యన పరపక్షాలు పెట్టి మీకు మాకు మనస్పర్ధలు పెట్టి కులాల వారీగా అలాగే కుటుంబాల వారీగా కూడా విడదీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు విభజించి పాలించకపోతే వాళ్ళు ఎప్పుడు కూడా నెగ్గరు. వాళ్ళంతా కూడా పూర్వకాలం ఎప్పుడో మనం బ్రిటిష్ కాలంలో మనం చూసాం అందరినీ విభజించి పాలించాలని. అదే నినాదంతో అతను ఈ రోజు మనందరినీ కూడా విడదీసి మన మీద పాలించాలని చూస్తున్నాడు. రాబోయే కాలంలో ఈ వైఎస్ఆర్సీపీ వస్తే మనందరం కూడా ఎవ్వరం కూడా వాళ్ళ నాయకులు కూడా బతుకు రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. దాని గురించి మనందరం కూడా గుర్తు పెట్టుకుని ఇక్కడ జనసేన అయినా తెలుగుదేశం అయినా బీజేపీ అయినా ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎన్నుకున్నారు కాబట్టి మనకి ఇక్కడ ఉండేది గ్లాస్ ఉన్నా కానీ ఇది సైకిల్ ఉన్నట్టే లెక్క. మీ అందరూ కూడా మనకి తెలుగుదేశం పార్టీలు నన్ను అందరూ కూడా గ్రామాల్లో
జాయిన్ చేసుకుంటే ఎలాగా ఏంటి అన్నారు. ఆల్రెడీ నన్ను ఒకసారి మీ అందరం కూడా మాట్లాడుకున్నాం. మీ అందరికీ కూడా ఇది సభ ద్వారా ఒకటే చెప్తున్నాను. నేను ఏమి చేసినా అన్నయ్య గారు ఆధ్వర్యంలో మండల కమిటీల కింద ఏర్పాటు చేసి అలాగే గ్రామ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళు తీసుకునే నిర్ణయానికి నేను కట్టుబడంలో ఫైనల్ గా అన్నయ్య గారు నిర్ణయానికి నేను కట్టుబడంలో మీ అందరూ కూడా ఎటువంటి అపోహలు వద్దు. నేను ఎవరిని కూడా మనం మీకు ఒకటే సూటిగా చెప్పదలుచుకుంటున్నాం. చర్యకు ప్రతి చర్య తప్పకుండా ఉంటుంది. అంతకుమించి మనం ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మనం తగిన ముందు చెప్తాం. మనం అంటే మీ అందరి కష్టమే, మీ అందరి బలమే నా గెలుపని నేను పూర్తి. అలాంటిది మీ ఎటువంటి ఆటంకం కలగకుండా నేను చూసుకుంటాను. తప్పకుండా మన ఆంజనేయ గారి ఆధ్వర్యంలో మీ ఇద్దరం కూడా చూసుకుంటాను మీకు చెప్తున్నాను. అలాగే మన గతంలో 14 నుంచి 19 వరకు మనకి ఈ రోజు కూడా చాలా మందికి రాలేదు. ఎందుకంటే నాకు అప్పుడు ఎవరు చేశారో దాని మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది. వీళ్ళెవరో కూడా రాలేదు. అలాగే అక్రమ కేసులు కూడా బనాయించి మనందరినీ కూడా ఎప్పుడూ లేని విధంగా, ఎందుకంటే ఆ రోజుల్లో కాంగ్రెస్ వచ్చినా తెలుగుదేశం వచ్చినా ఏది వచ్చినా కూడా ఒకరి మీద ఒక కేసులు పెట్టుకున్న దాఖలాలో ఎంత నియంత్రణ ప్రభుత్వం అలాగే రాక్షస పాలన కూడా జరిగింది ఎక్కడా లేదు. ఎంత తీవ్రంగా అంటే వాళ్ళని చూసి మనం పారిపోయే విధంగా ఎక్కడా కూడా వాళ్ళ అభివృద్ధి లేకుండా మనం పారిపోయే విధంగా వాళ్ళ నియంత రాజ్యం ఏర్పాటు చేసుకున్నామని చూశాడు. దానికి బదులుగా రాబోయే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో మన అన్నింటినీ కూడా అన్నగారు ఆంజనేయ గారి ఆధ్వర్యంలో చర్చించుకొని మీ అందరి బిల్లులు కానీ మన జరిగిపోయిన నష్టాన్ని ఎలాగా సరి చేసుకోవాలో ఆలోచించి మీ అందరికీ కూడా దాన్ని తీర్చిదిద్దుతామని చెప్తున్నాం. అలాగే మనకి రాబోయే కాలంలో ఏదైనా గ్రామాల్లో సమస్యలు వచ్చినా నాకు జనసేన నాయకులు అందరూ యువతే ఎక్కువ. ఎందుకంటే మనం ఉన్నది ఒప్పుకోవాలి. ఆల్రెడీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద చాలా క్లారిటీతో చెప్పారు. మనందరికీ తెలుగుదేశంలో బూత్ కమిటీలు కానీ అనేక వ్యవస్థలు అన్ని కూడా బలంగా ఉన్నాయి. మన రాష్ట్ర భవిష్యత్తు, మన ప్రజల భవిష్యత్తు కావాలన్నా మన తెలుగుదేశంలో కలిపి వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానంలోనే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉందని బలంగా స్టేజ్ మీద మన తాడేపల్లిగూడెంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకి పవన్ కళ్యాణ్ గారిని ఒకే మెచ్చుకోవచ్చు. ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే చూసి ఆనందపడే జనంలో ఈ రోజుల్లో ఆయన జైల్లో ఉండగా ఎటువంటి షరతులు లేకుండా మా పూర్తి మద్దతు తెలుగుదేశానికి ఉంటుందని బయటికి రాగానే వ్యక్తి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారని మీకు తెలియజేస్తున్నాం. కాకపోతే ఈ రోజున ఇక్కడ జనసేనకి ఈ సీట్ కేటాయించడం అనేది ఎవరి పొరపాటు వేరే లేదు. ఎందుకంటే పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకి కేటాయించవలసిందే తప్ప కేటాయించిన తర్వాత కూడా తెలుగుదేశం దీన్ని గెలిపించాలి, తెలుగుదేశం లేకపోతే లేదని కూడా చాలా క్లారిటీగా చెప్పడం కూడా జరిగింది. మనకి మన ఎక్కడ కూడా ఆయన నిరుత్సాహపడకుండా నాకు ఒకటే లక్ష్యం, ఈ వైఎస్ఆర్సీపీని గద్దె దించడమే లక్ష్యం అన్నట్టు ఉన్నారు. మీ అందరికీ కూడా ఇంకొకటి చెప్తున్నాను, ఎవరైనా నిజమైన జన సైనికుడు ఎవడో కూడా వైఎస్ఆర్సీపీ వెనకాల వెళ్ళడు. మీరన్నట్టు కూడా అలాంటి కవ్వట్లే తప్ప మా పార్టీలో అలాంటి వాళ్ళకి ఎవరికి కావలేదు. మీ అందరూ కూడా పెద్దలు ఇచ్చిన సలహాలు చూసిన మేరకు అంటే మీ అనుభవం అంతా చాలా మంది కింద నాయకులు ఉన్న అనుభవం కూడా కాకపోతే నేను అంతా కూడా అన్నగారు ఆంజనేయులు గారి దగ్గర నేర్చుకుని మన నియోజకవర్గం యొక్క అభివృద్ధికి నేను ఆ దిశలో కష్టపడి కృషి చేస్తానని మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్యేగా గెలిపించాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పుడైనా సరే ఇదే విధంగా రేపొద్దున ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడు పిలిచినా నేను ఆంజనేయ గారి ద్వారా ఇక్కడ కలిపి కూర్చుని మనం మాట్లాడుకుని ఏ సమస్యలైనా మనం పరిష్కరించుకునే దిశగా మనం వెళ్దామని చెప్పని మనది సోషల్ మీడియాలో కూడా
ఇటు జనసేన నాయకులైనా తెలుగుదేశం నాయకులైనా ఎవరో పోస్ట్ పెట్టారంటే దానికి ఇంకో 10 పోస్టులు పెట్టారు రకరకాలుగా. ఎవరికి మనకు తెలియదు, మనలో కూడా ఎవరికి తెలియదు, ఎవరు పెట్టాడో తెలియదు, ఏం తెలియదు. అదంతా కూడా ఒక వైఎస్ఆర్ సృష్టి అని మీరు అందరూ కూడా గమనించి కొంచెం సమన్వయం పాటించి దాన్ని ఖండించే దిశగా మన కలయిక జనసేన తెలుగుదేశం బీజేపీ కలయిక రాష్ట్ర భవిష్యత్తు గురించి అని దృష్టిలో పెట్టుకుని ఎవరు కూడా అటువంటి కార్యక్రమాలు చేయొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనం ఇంకేమైనా నీకు సందేహాలు పెద్దవాళ్ళు చెప్పారు, మనకు వాసన్న గారు చెప్పారు, అలాగే చెల్లు గారు చెప్పారు, మనకి గోపాలం గారు కూడా చెప్పారు. ఎందుకంటే నేను వాళ్ళిద్దరు అన్నదమ్ములు అవుతే నేను 3వ అన్నదమ్ముని. మీ అందరూ ఈ పొద్దున్న నెగ్గిన తర్వాత కూడా వీళ్ళందరూ సలహాలు చూసిన ప్రకారమే ఇక్కడ మన ప్రభుత్వం నడుస్తుంది. మీ అందరికీ కూడా నా మీద ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు. మీకు ఎటువంటి అనుమానం ఉన్నా మీరు ఎప్పుడైనా నన్ను కలవచ్చు, డైరెక్ట్ మనం కూర్చుని మాట్లాడుకుని మన బలం ఏంటో చెప్పచ్చు. అలాగే మనం రాబోయే 2 రోజుల్లో భారీ బహిరంగ సభ పెట్టుకోవాలని మాట్లాడుకుంటున్నాం. దాని ద్వారానే అక్కడి నుంచే వైఎస్ఆర్ సిపి ఓటమి ఖాయమైంది. మీరందరూ కూడా నిరూపించాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. మీరు ఈ రోజు ఎంతసేపు సమయం కేటాయించి మీలో ఒకరిని రేపు రాబోయే ఎన్నికల్లో మన గ్లాసుపై ఓటు వేసే విధంగా, అంటే మా వాళ్ళే అక్కడ తీసుకెళ్ళడం కాదు, ఎందుకంటే మీరు చెప్తే ఇంకా ప్రజల్లో బలంగా ఉంది. అలాగే ఇక్కడ కులాలని కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా మన అందరం కూడా ఒకటే కుటుంబం. మన కులాలు కానీ మతాలు కానీ తెలుగుదేశంలో ఎక్కడ కూడా లేవు. అలాగే మా నాయకుడి యొక్క లక్ష్యం కూడా కలిపే లక్ష్యంగా ఎదగలుగుతాం. అందరం కూడా విడదీసి అటువంటి చూసే పరిస్థితి లేదు. దాని గురించి మన నియోజకవర్గం చుట్టూరు కూడా కొల్లేరు ప్రాంతం బాగా ఎక్కువ. కొల్లేరు ప్రాంతంలో అనేక ఇబ్బందులు, అనేక రకాలుగా ఇబ్బందులు చేస్తున్నారు. ప్రతి దాన్ని కూడా చెరువులు కానించి ప్రతిదీ కూడా మన ప్రభుత్వంతో చర్చించి అన్న ఆంజనేయులు గారితో కూడా మాట్లాడి ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రతి సమస్యపై మన పరిష్కారం తీసుకొచ్చే దిశగా మన ప్రయాణం ఉంటుంది. రాబోయే కాలంలో కూడా మీరందరూ కూడా ఇదే అండదండలతో మీరందరూ కూడా మనం ఇప్పుడు ఎలా కూర్చున్నాం అదే విధంగా కూర్చుని జనసేనకి ఎలా ఉంటుందో అలాగే తెలుగుదేశానికి కూడా దీని మీద జనసేన మీద కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అది ఎందుకు చెప్తున్నా అంటే మీ అందరి అనుభవం ఆ జన సైనికులు కావాలి. వారు ఎప్పుడన్నా తొందరపడ్డా కానీ మీకు ఎంతో నేర్పుతూ ఉంది. కొంచెం వాళ్ళని సమన్వయపరిచి మీరందరూ కలుపుకునేటట్టు కూడా చేసుకుని వాళ్ళకి రాజకీయాన్ని మీరు నేర్పాలని తప్పులు చేసిన వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఇచ్చినట్టు ఉంది. ఎందుకంటే మయాన్న 2 రోజులు మనం నిశ్శబ్దంగా ఉండేటప్పటికి దాన్ని ఏదో తారుమారు చేసేద్దాం, ఈ అడేలిపోయి ఇడేలిపోయి రకరకాల ప్రచారాలు చేసి ఇంకా మాకు ఈజీ అయిపోయింది గెలుపు అన్నారు. మేము నిన్న ఆంజనేయ గారితో ఊరికే ఇద్దరం కలిస్తేనే చాలు, వాళ్ళకి బయట పట్టుకుని ఇంట్లోంచి కూడా బయటకు రావట్లేదు. ఈ రోజు ఈ సమావేశం చూసిన తర్వాత వాళ్ళు ఎక్కడా కూడా ఓటు వెళ్తానికి జోడిసే ప్రయత్నం ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఏదున్నా సరే నేను మీ అందరి ఒక తమ్ముళ్ళలాగా మీ అందరి కూడా మీ ఏది చెప్పినా విని దాన్ని ఆంజనేయుల గారి ద్వారా సమస్యను పరిష్కరించే దిశగా మనం ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం జనసేన బీజేపీ ఐక్యత, తెలుగుదేశం జనసేన బీజేపీ ఐక్యత, తెలుగుదేశం జనసేన బీజేపీ ఐక్యత. అల్లా ఏపీ, అల్లా ఏపీ, అల్లా ఏపీ. మరి ఈ రోజు గుంటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినప్పుడు సమయం తక్కువైనప్పటికీ కూడా ఇంత భారీ సంఖ్యలో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పెద్దలకు, వేదికలను ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి సోదరులు, మరీ ముఖ్యంగా ఈ రోజు మన అతిథి మన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి తమ్ముడు ధర్మరాజు గారికి హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఆహ్వానం పలుకుతూ
మరి చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ 1-2 విషయాలు మీ ముందు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇక్కడ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఈ 3 పార్టీల మధ్య ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన టార్గెట్ జగన్మోహన్ రెడ్డి. మనం ఆ విషయాన్ని కనుక మర్చిపోయి తెలుగుదేశం జనసేన తెలుగుదేశం మధ్యలో ఒకడు బీజేపీ వాళ్ళు మనలో మనం కామెంట్ చేసుకుంటే నష్టపోయేది మనం కాదు, మన రాష్ట్రం, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన రైతాంగం యొక్క భవిష్యత్తు. జగన్ అనేటువంటి వాడిని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించాలంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా పూర్తి చేయాల్సిన అవసరాన్ని గుర్తిరిగి వారంతా కూడా ఎవరి మట్టికి వాళ్ళు అంత తగ్గుంటే ఒక ఉంగుటూరు నియోజకవర్గంలో మనం తగ్గడం పెద్ద సమస్య కాదని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఎందుకంటే 24 సీట్లకి పవన్ కళ్యాణ్ గారు పరిమితం అయినప్పుడు మళ్ళా బీజేపీతో పొత్తు ఖరారైనప్పుడు వాళ్ళేదో ఎక్కువ సీట్లు కావాలని అంటే చంద్రబాబు నాయుడు గారికి పార్టీ పరంగా మాకు కూడా ఇబ్బందులు ఉన్నాయంటే మళ్ళా 24 నుంచి 21కి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తాను కూడా. ఎందుకంటే ఒక పొత్తు సక్సెస్ అవ్వాలంటే ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా బాగుపడాలంటే నేను 24లో చేసేయండి, 20లో చేసేయండి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేవాడిని లేకుండా చేస్తేనే ఈ రాష్ట్రం బాగుపడదని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకున్నటువంటి క్రేజ్తో ఆయన కూడా త్యాగాలు చేసినప్పుడు ఉంగుటూరు నియోజకవర్గంగా మనం కూడా త్యాగం చేయడంలో ఏ మాత్రం కూడా తప్పు లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఒక విషయంలో సంతోషంగా ఉన్నా. ఒక విషయంలో నేను కూడా మీ అందరి సహకారంతో, మీ అందరి ప్రేమాభిమానాలతో గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని ఉదయం లేచి కండలా వేసుకుని ప్రతి గ్రామం నాకు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇచ్చాక ప్రతి నియోజకవర్గం కూడా వెళ్ళి ఈవేళ నా సీట్ లేదని చెప్పి నేను బాధపడితే కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో, ఎందుకంటే 24 నుంచి 21కి తగ్గి పవన్ కళ్యాణ్ గారు 21 నియోజకవర్గాలకి ఆయన సీట్లు ప్రకటించినప్పుడు ఫలానా సీటు అని ప్రకటించినప్పుడు మిగతా నియోజకవర్గాల కన్నా ముందుగా మన ఉంగుటూరు నియోజకవర్గంలో మనమంతా కూడా పెద్ద మనసుతో వాళ్ళంతా పుట్టుధర్మం పట్టించినప్పుడు మనం ఎందుకు పాటించకూడదు, మనం జనసేన పార్టీకి మద్దతు పలుకుతా ఉన్నాం, ధర్మరాజుని గెలిపించబోతా ఉన్నాం అని చెప్పి నేను ముందుగా చెప్పినటువంటి వ్యక్తి రాష్ట్రంలో నేనే అన్నప్పుడు నాకంతా కూడా గర్వంగా ఉందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే మనం ఇప్పుడు ఎవరి పార్టీకి వాళ్ళు పోటీ చేసినప్పుడు సమస్యలలో ఎవరి పార్టీ కార్యకర్తలు, ఎవరి పార్టీ నాయకులు వాళ్ళు చేసుకుంటాం. కానీ ఇక్కడ ఏంటయ్యా అంటే పొత్తు ధర్మం, ఒక దుర్మార్గుని, ఒక దుష్టుని, ఒక సైకోని, ఒక పరిపాలన చేతగాని వాడిని ముఖ్యమంత్రి పదవిలో ఉంటే ఈ రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు పడుతుందన్న ఒక మంచి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ పొత్తు ధర్మం పాటించినప్పుడు ముఖ్యంగా మనంతా కూడా తెలుగుదేశం పార్టీ పెద్దన్న పాత్ర పోషించాల్సిన బాధ్యత మనం మర్చిపోవద్దని చెప్పి పెద్దలందరికీ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మన కులవాళ్ళకు ఆవేశంలో మాట్లాడుతుండొచ్చు, జనసేన కులవాళ్ళు ఎవరైనా ఆవేశంతో మాట్లాడచ్చు, బీజేపీ వాళ్ళైతే వాళ్ళు కూడా ఎవరైనా మాట్లాడరు. కానీ ఎవరైనా 1-2 తప్పులు చేసినా ఆ తప్పుల్ని కనుక మనం ఎంచుకొని మనలో మనం ఇబ్బంది పెడితే నష్టపోయేది మనమే, మన నియోజకవర్గమే, మన జిల్లానే, మన రాష్ట్రమే. ఈ యొక్క పరిపాలన చేత కానీ జగన్మోహన్ రెడ్డి కనుక ఒక్కసారి ఊహించుకుంటే ఈ రాష్ట్రంలో మనం కూడా ఉండగల దాని అది టార్గెట్ మనకి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఓడించాలంటే చిన్న ఇబ్బందులున్నా పక్కన పెడదాం. అవసరమైతే వాళ్ళు స్పీడ్ గా ఉంటే ఒక అడుగు మనం వెనకేద్దాం, మనం స్పీడ్ గా ఉంటే వాళ్ళు ఒక అడుగు వెనకేమందాం. ఇబ్బందులు ఉంటే సరి చేసుకుందాం, కూర్చొని మాట్లాడుకుందాం.
కలిసికట్టుగా పోరాడదాం, ఉమ్మడి అభ్యర్థిని గెలిపిద్దామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈవేళ మొదటి సమావేశం మనకు అతిథిగా వచ్చాడు. మరి ధర్మరాజు కూడా సోదరుడే, తమ్ముడే. ఎందుకంటే ఆయన కూడా రాజకీయానికి మరి కొత్త. ఇంతకు ముందు కూడా మరి నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఏ విధంగా ఏ పదవి లేకుండా నేను ఎమ్మెల్యే అయ్యానో సేమ్ అదే పరిస్థితి ఆయన కూడా కోరుకొని ప్రతి వాడిని కూడా పలకరించాలన్నటువంటి సమస్య ఉంటది. అటువంటి అన్ని కూడా ఈ సభాముఖంగా నిర్ణయం నేను కానీ ధర్మరాజు గారు గారు కూర్చొని మాట్లాడాం. మరి పనిలో పనిగా ఒకటి రెండు విషయాలు జరగబోయే కార్యక్రమం ఎలా ఉంటుందని చెప్పి ధర్మరాజు గారు నేను అనుకున్నామంటే, 4 మండలాల్లో కూడా 4 తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మరి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు 4 పెట్టుకుంటారా, 2 పెట్టుకుంటారా, 3 పెట్టుకుంటారో, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఒక సమన్వయ కమిటీ వేసుకొని తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రకటిస్తాం, జనసేన పార్టీ తరఫున మీరు కూడా ప్రకటించి ఆ మండలంలో ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళ ఆధ్వర్యంలో జరిగే ఏర్పాటు ఖచ్చితంగా చెయ్యాలని చేద్దామని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మండలంలో జనసేన తెలుగుదేశం పార్టీ మరీ ఎక్కువ మంది అయితే ఇబ్బంది, తక్కువ మంది కమిటీ సభ్యులతోనే మనం కనుక ఒక సమన్వయ కమిటీ వేసుకుంటా ఉంటే ఏ గ్రామంలో ఇందాక ఒకరిద్దరు తమ్ముళ్ళు ఏదైతే ఇబ్బందులు చెప్పారో ఆ ఇబ్బందులన్నీ కూడా మనం సమన్వయం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కమిటీలు చేసుకుని మండల స్థాయిలో కూడా మనమంతా కూడా ఉన్నామంటే బయట మండలం వాడు వేరే మండలం వాడు వస్తే ఇక్కడ ఈ మండలం వాడు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది, ఈ మండలం వాళ్ళు కూడా వేరే మండలం వస్తే అక్కడ పడే ఇబ్బంది ఉంటుంది. జనసేన పార్టీ గాని తెలుగుదేశం పార్టీ గాని ఉమ్మడి కార్యక్రమంగా ధర్మరాజు గారు గాని నేను గాని ప్రచారానికి వచ్చినప్పుడు అందరం కూడా వస్తాం. గాని మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఏ మండలానికి ఆ మండలం సమన్వయ కమిటీ వేసుకొని మిగతా మండలాలతో సంబంధం లేకుండా అందరూ కలిసికట్టుగా చేయాల్సిన ప్రోగ్రాంలన్నీ కూడా కలిసికట్టుగా చేసి మండల స్థాయిలో ఎవరైతే మనం గాని జనసేన గాని బీజేపీ సోదరులు ఉంటే వాళ్ళు కూడా ఒకరిద్దరు వాళ్ళు కూడా వేసుకొని సమన్వయ కమిటీ వేసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలో కూడా కమిటీ వేసుకుని, ఎందుకంటే ఇవాళ ప్రాబ్లం ఏంటయ్యా అంటే మనకి వైసీపీకి కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి, వైసీపీలో జనసేన కింద చెప్పినప్పుడు అక్కడ కొన్ని ఇబ్బందులు ఉంటాయి, లేకపోతే జనసేనకి మళ్ళీ మనకి కూడా కొన్ని చోట్ల ఇబ్బందులు ఉంటాయి. ఈ ఇబ్బందులన్నీ కూడా ఎంచుకొని మనం ఇబ్బంది పడితే రాష్ట్రం ఇబ్బంది పడుతుందన్న వాస్తవాన్ని అందరూ కూడా మనసులో పెట్టుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే మనందరం కూడా పక్కన పెట్టాలి. జన సైనికులైనా ఎవరైనా యువతైనా తెలుసో తెలుగుగా ఏదైనా మాట్లాడినా, అలాగే మరి సోషల్ మీడియా ముఖ్యంగా సోషల్ మీడియా వల్ల మనకి ఎంత మంచి ఉందో అంత చెడ్డ కూడా ఉంది. దానివల్ల ఆ సోషల్ మీడియాలో ఎవరైనా ఒక పోస్ట్ పెడితే మనలో మనం వెంటనే వాళ్ళకి రిక్వెస్ట్ చేసి, వినకపోతే మన పెద్దలకు తెలియజేసి ఇమీడియట్ గా ఇబ్బందికరమైన పోస్ట్ అయితే దాన్ని డిలీట్ చేసే ప్రయత్నం చేయాలి తప్ప దాని మీద దానికి ప్రతిపోస్తూ దాని మీద ఒక కామెంట్ పెడితే దాన్ని మనకి చెప్పడానికి నష్టం చేకూరుతుంది. చాలా అప్రమత్తంగా ఉండాలి సోషల్ మీడియా పట్ల. ఈ సోషల్ మీడియా పట్ల కనుక అప్రమత్తంగా లేకపోతే మధ్యలో వైసీపీ పోటీ దుర్పడ్డాడు. నేను ఇందాక పుట్టిన మావయ్య దేవుడు చెప్పాను, కొంతమంది వైసీపీ నాయకులందరూ కూడా మనం జనసేన పార్టీకి ఒక బ్యాచ్ పంపించండి, ఆమె అక్కడ పెట్టండి అని చెప్పి కొంతమంది చెప్పే సందర్భాలు ఉన్నాయి. ఇటువంటివన్నీ కూడా మనం గమనించకపోతే రాబోయే రోజుల్లో, ఎందుకంటే మనం పొద్దు ధర్మం అని చెప్పి మనం ఎన్ని ధర్మాలు పాటించినా అసలు ధర్మం మర్చిపోతే అసలు వచ్చే పరిస్థితిని మనం మర్చిపోతే నష్టపోయేది ఏదో ఇక్కడేదో ధర్మరాజు గారు, గన్నాంజలి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కాదు. ఈ రాష్ట్రం నష్టపోతుంది. ఈ రాష్ట్రంలో అన్ని విధాల సర్వ వ్యవస్థలను కూడా సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఒక్కసారి ఊహించుకుంటా ఉంటే, నేను మన సమావేశాలు చెప్తా ఉంటా, మనకి ఊరుకులు వస్తే కావస్తారు, మనకి ఎక్కడికి వస్తారు బెంగాల్ అంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి అనే ఊహించుకుంటే మనం కూడా బెంగాలే, బెంగాల్ గొప్పటి కూడా వెళ్ళిపోతాం ఎక్కడికోసారికి. ఇది మర్చిపోకూడదు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అందరూ కూడా కలిసికట్టుగా పోరాడి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ధర్మరాజుని అఖండ విజయవంతం మరి గెలిపించి రాబోయే రోజుల్లో మళ్ళా మాట్లాడుతున్నా ధర్మరాజు చెప్పారు. ఈ నియోజకవర్గంలో 81 గ్రామాలు ఉన్నటువంటి ఉంగుటూరు నియోజకవర్గంలో మనమంతా కూడా వ్యవస్థ ఏదో మనకి హౌస్ మ్యాపింగ్ చేయమంటే మనం 4 రోజుల్లో 50,000 ఇల్లు హౌస్ మ్యాపింగ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే భవిష్యత్తు కార్యాలయం ఒక కార్యక్రమం ఇస్తే 70,000 ఇల్లు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉంటే
52,000 ఒక ఐదు వారాల్లో 37 రోజుల్లో పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈవేళ 70,000 ఇళ్ళు ఉంటే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చినాయో ఆ 6 గ్యారెంటీలు కూడా 52,000 ఇళ్లలో వాళ్ళ యొక్క సెల్ ఫోన్ లో నిక్షిప్తపరిచేసినటువంటి పార్టీ, అంత యంత్రాంగం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి వేళ తెలుగుదేశం పార్టీ పెద్దల పాత్ర తీసుకుని మనమంతా కూడా కల్మషం లేకుండా పనిచేస్తేనే మన మిత్రపక్షం గట్టెక్కే పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. మనం చాలా మంది వాళ్ళ 10 మంది, మనం 90 మంది. ఈ వేళ మాట్లాడటం పొరపాటు. దయచేసి వాళ్ళ తక్కువ మనం ఎక్కువ కాదు, అందరం కూడా ఒకటే. ఇవాళ అందరూ కూడా ఒకటే. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా 21 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారికి మనం చేస్తా ఉంటే 150 నియోజకవర్గాల్లో ఆయన పార్టీ మనకు మద్దతు చెప్తా ఉంటాం. మనందరం కూడా కలిసికట్టుగా పోరాడాలి. ఇక్కడ నిజమే, మనం ఎక్కువ మాట నిజమే, సంస్థాగతంగా బలంగా ఉన్న మాట నిజమే. ఎవరు మరి ఎలక్షనీరింగ్ చేయగలిగిన పార్టీ కూడా మనదే పార్టీ అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. దీన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు బహిరంగ సభలో. తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బలం ఉంది. ఈవేళ మీరంతా కూడా చాలా ఆవేశంగా ఉన్నారు. మనం సీట్లు తీసుకుని ఓడిపోవడం కాదు. ఈ దుర్మార్గుడు, ఈ దుష్టుడు జగన్మోహన్ రెడ్డి ఓడించకపోతే రాష్ట్రం నష్టపోతానా మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి నిర్ణయానికి మనమందరం కూడా మద్దతు చెప్పడమే కాకుండా మరి ఈ రోజు సాయంత్రం మరికొద్ది సేపట్లో తెలుగుపేటలో భారీ బహిరంగ సభ. మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ఒక దశ. ఎందుకంటే చాలా మంది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసికట్టుగా పోటీ చేస్తే మోదీ గారి దగ్గరికి మేమంతా 3 రోజులు కూర్చున్నారు, ఇది అంత అవసరం అని చెప్పి చాలా మంది విమర్శలు కూడా చేశారు. ఈవేళ దానికి జవాబు ఇవ్వాలి వస్తుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తే వాళ్ళు వంశాడే ఖచ్చితంగా 140 సీట్లు వాళ్ళు గెలుస్తారు. కానీ వడ్డించేవారు ఉండాలి మనకు. అక్కడ ఎక్కడైతే ఈ దెబ్బతిన్న రాష్ట్రాన్ని 12 లక్షల 13 లక్షల కోట్ల అప్పులు నెట్టబడి వెళ్ళేటువంటి ఈ రాష్ట్రాన్ని పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే, అమరావతి రాజధాని అవ్వాలంటే, చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కావాలంటే, పరిశ్రమలు రావాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం మనం ఉంటేనే ఇవన్నీ కూడా చేయగలమని దూరదృష్టితో ఈ ఇతర నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదంతా ఆలోచించి ఒక మెట్టు దిగి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈవేళ మోడీ గారు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అమరావతికి హామీ ఇస్తారు, పోలవరం ప్రాజెక్టుకి హామీ ఇస్తారు, పరిశ్రమ స్థాపనకు హామీ ఆపుతాడు. రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం వచ్చాక ఈ ఆంధ్రప్రదేశ్ కి నేను చేయబోయే కార్యక్రమాలు ఏంటో నరేంద్ర మోదీ గారు, ఎందుకంటే దేశంలో ఉన్న అన్ని సర్వేలు కూడా ఒక్కసారికి వస్తా ఉంటే రాబోయే ప్రభుత్వం కూడా బీజేపీ అనే దాంట్లో ఎటువంటి సందేహాలు కూడా ఎవరికి లేవని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మరి అటువంటి సందర్భంలో మోదీ గారి సహాయ సహకారాలు ఉంటేనే ఈ రాష్ట్రంలో మనకి గెలిచినా గానీ వడ్డించేవాడు మనవాడైతేనే గానీ ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి కానటువంటి సందర్భంలో ఈ నాయకులిద్దరూ కూడా ఒక బ్రహ్మాండమైన నిర్ణయాలు తీసుకొని చాలా మంది బీజేపీతో పొత్తు కూడా నేను బహిరంగంగా మాట్లాడకూడదు కానీ ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. కానీ తప్పదు. ఎందుకు తప్పదంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం 12 లక్షల కోట్ల అప్పుంటే ఏ పని చేయడానికి కూడా ఇక్కడ మనకు వ్యవస్థ లేవు. కేంద్ర ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా ఉంటేనే ఈ రాష్ట్రంలో మనం చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా అమలు చేసేటువంటి అవకాశం ఉన్నందున ఇప్పుడు ఏదైతే నిర్ణయం జరిగిందో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో 3 పార్టీల నాయకులు కూడా ఉంగుటూరు నియోజకవర్గమే కాదు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కాదు, 13 ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో అన్ని 175 నియోజకవర్గాలు కూడా ఈ 3 పార్టీల నాయకులు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసి 150 నుంచి 160 స్థానాల్లో మనంతా కూడా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో తమ్ముడు యొక్క, ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉంటాడు ధర్మరాజు గారు, చాలా మందికి సందేహాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి భయాలు ఎవరు కూడా అవసరం లే. ధర్మరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్న జనసేన పార్టీ మనకి మిత్రపక్షమే అయినా తెలుగుదేశం పార్టీ పెద్దన్న పాత్ర నుంచి ఎవరు కూడా తీసివేయాలన్న వాస్తవాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. ధర్మరాజు గారు కానీ నేను కానీ సొంత అన్నదమ్ములాగా ఆయన కూడా కొంతకాలం అయితే కానీ ఆయన కూడా అనుభవం రాదు. అనుభవం వచ్చే వరకు కూడా ఈ నియోజకవర్గ సమస్యల మీద, కొల్లేరు మీద మనం మాటించాం, మంచిరెడ్డి సమస్య మీద మనం మాటించాం, దెబ్బతిన్న రోడ్ల మీద మనం మాటించాం,
ఈ నియోజకవర్గ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా సమస్యలు తీర్చడంలో తమ్ముడు ధర్మరాజును సమన్వయం చేసుకొని తప్పనిసరిగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మనం ఏదైతే వాగ్దానాలు ఇచ్చామో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉండదు తప్ప ధర్మరాజైనా కన్యాదేవైనా నేను ఇంత ముందు 1-2 బహిరంగ సభలు కూడా మన సభలో చెప్పాను. మా ఇద్దరులో ఎవరు ఎమ్మెల్యేలైనా ఉంగుటూరు నియోజకవర్గానికి 2 ఎమ్మెల్యేలు చెప్పి మీరు అనుకోండి. ఈ 2 ఎమ్మెల్యేల నాయకత్వంలో పెద్దల పాత్ర మనం తీసుకుని ధర్మరాజు గారి యొక్క సహాయ సహకారాలతో మనం కూడా ఆయనకు సలహాలు ఇచ్చి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ మరి అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ అక్కడ బీజేపీ పెద్దలు మనకు తక్కువ ఉన్న వాళ్ళ సలహా సంప్రదింపులతో ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అన్ని కార్యక్రమాలు కూడా చేస్తామని. ఎందుకంటే ఒకేసారి మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకుని అన్ని సమస్యల మీద మనం సమాధానం అంటే చెప్పలేం. మనం 50 కేజీలు మొత్తం ఒకసారి వస్తా అన్ని మీద పడేసి ఇప్పుడు మీరు మొయ్యండి అంటే మేము మొయ్యడం పారిపోతారు. అలాగని ఇప్పుడు సమస్యలు మనం చూసాం. ఇంకా టైం ఉంది మనకి. యాక్చువల్ గా మేము రేపు జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ ఉమ్మడి బహిరంగ సభ ఉంగుటూరులో పెడదామని అనుకున్నాం. కానీ ఇప్పుడు అనుకున్నా నేను ఒక 2-3 రోజులు టైం తీసుకున్నాం. ఎందుకంటే మనకి ఎన్నికలకి చాలా టైం 55 రోజులు టైం ఉంది మనకి. అరిపిడి కాకుండా 4 మండలాల మీటింగ్లు వేసుకుని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మీటింగ్ వేసుకుని ఆ మీటింగ్ ఎలా ఉండాలంటే ఇందాక మనం చెప్పేదాక బయటకు వచ్చిన వాళ్ళంతా కూడా మళ్ళీ లోకి వెళ్ళిపోవాలి మన మీటింగ్ చూసి. అదేవిధంగా కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి పొత్తు ధర్మంలో అందరూ కూడా ఎవరు కూడా వెనక్కి రావద్దని, చిన్న ఇబ్బందులున్నా పక్కన పెట్టాలని, దెబ్బతిన్న రాష్ట్రాన్ని బాగుపడాలంటే ఉమ్మడి ప్రభుత్వం రావాల్సిన అవసరాన్ని గుర్తిరిగి అందరూ కూడా ముందుండి మనం జనసేన పార్టీని నడిపించాలని, అందులో తెలుగుదేశం పార్టీ పెద్దన్న పాత్ర పోషించాలి. పెద్దన్న అంటే మనలో ఎక్కువ మంది సీనియర్లు ఉంటారు. ఎవరైనా తెలియని వారు ఎవరైనా ఉంటే అది కరెక్ట్ కాదని కరెక్ట్ చేసే బాధ్యత మనం తీసుకోవాలి తప్ప ఆయన అన్నాడని మనం విన్నని మనం విన్నాను అని ఆలోచనంటే మనకు కాల సమస్య ఇక్కడ ఈ రాష్ట్ర సమస్య, ఈ రాష్ట్ర భవిష్యత్ సమస్య. దాన్ని దృష్టిలో పెట్టుకుని కలిసికట్టుగా అందరూ పని చేయాలని, పని చేస్తారని చెప్పి మీ అందరినీ కూడా ఆశిస్తూ మరి ఈ రోజు మన అతిథిగా వచ్చినటువంటి ధర్మరాజు గారిని మనం అందరం కూడా బ్రహ్మాండంగా కృషి చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సమయం చాలా ఎక్కువైంది. వచ్చినందుకు ఇంత ఓపిక అయినందుకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. జీవి మాల్ ఆషాఢం కేజీ సేల్. సౌందర్యం కేజీలలో, సంబరం టన్నుల్లో. కేజీలో సూరత్ చీరలు, కేజీ చీరలు 150 రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో. కేజీ సేల్. మహిళలకు క్రేజీ సేల్. ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ, పట్టు సారీస్ సరికొత్త స్టాకుపై మార్జిన్ ఫ్రీ సేల్. లేడీస్ వేర్, కిడ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్. మెన్స్ వేర్ పై 1+1, 1+2 అండ్ మోర్ కాంబో ఆఫర్స్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, RR పేట్, ఏలూరు.